హే గాయ్స్ వాట్సాప్ ఎట్లున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. ఒక 20 డేస్ అయింది అనుకుంటా ఒక లాంగ్ వీడియో పెట్టి. ఏం రీజన్ లేదు, నార్మల్గా అట్లా బ్రేక్ వచ్చేసింది. అండ్ ఒక 2 వీక్స్ నుండి నేనైతే వర్కౌట్స్ డైట్ అంతా స్టార్ట్ చేసిన అనమాట. సో మీకు కూడా చెప్తాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇట్లా నేను ఒక 100 సార్లు స్టార్ట్ చేసింటా, బట్ మధ్యలో ఒక 2-3 వీక్స్ చేసి ఆపేస్తా. సో ఇప్పుడు వీడియో తీసుకుంటే అట్లీస్ట్ వీడియో చేసిన కాబట్టి రిజల్ట్స్ మీకు కూడా చూపిస్తా పక్కా. వర్కౌట్స్ డైట్ అంతా మంచిగా అవుతుంది అండ్ స్కిన్ కూడా మంచిగా గ్లో అవుతుంది. ఎందుకంటే నాకు స్కిన్ కేర్ కన్నా వాటర్ తాగితే నా స్కిన్ చాలా బాగుంటుంది అనమాట. సో యా 3 to 4 లీటర్స్ అయితే పక్కా తాగుతున్నా. అండ్ ఆల్సో మీకు ఒక స్మూతీ చూపిస్తాను. మా మమ్మీ రీల్స్లో చూసింది అనమాట, వెయిట్ లాస్ స్మూతీ. సో నార్మల్గా అందరూ కూడా తాగొచ్చు, వెయిట్ లాస్ కనే కాదు. బట్ యా మీకు చూపిస్తా. ఎంత టేస్టీగా ఉందంటే ఘోరంగా టేస్టీగా ఉంది. అండ్ చాలా అంటే చాలా బాగుంది. నార్మల్గా ప్రోటీన్ షేక్స్ ఇవన్నీ అంత టేస్టీగా ఉండవు కదా, బట్ అదైతే చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా ఒకసారి చూపిస్తాను అదేంటి, ఏం స్మూతీ ఏందని. సో ఫస్ట్ అయితే ఇప్పుడు బ్లాక్ కాఫీ తాగి నా వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేస్తా. అండ్ దాని తర్వాత ఒక 1.5 hour పక్కా చేస్తున్నా. 1.5 hour to 2 hours చేస్తున్నా వర్కౌట్స్. ఎవ్రీడే నైట్ హాఫ్ అన్ అవర్ ఇట్లా వాక్ చేస్తున్నా. ఆఫీస్కి వెళ్ళినా కూడా మా ఫ్రెండ్స్తో కొలీగ్స్తో బయట అట్లా వాక్ చేస్తున్నా అనమాట ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ టైంలో. సో వర్కౌట్స్ అయిపోయిన తర్వాత మీకైతే స్మూతీ చూపిస్తా. సో యా ఓకే గాయ్స్, సో వర్కౌట్ అయితే అయిపోయింది. ఒక 1 hour వర్కౌట్ అయింది. అండ్ తర్వాత ఇప్పుడైతే ఇది జ్యూస్ చేసుకోబోతున్నాను అనమాట. ఇది మమ్మీ రీల్స్లో చూస్తుంది అండ్ చాలా టేస్టీగా ఉంది. ఐ హోప్ మీరు కూడా ఇది ట్రై చేస్తారని. సో ట్రై చేసి ప్లీజ్ లెట్ మీ నో. సో ఇప్పుడైతే చూపిస్తాం మీకు ఏమేమి ఉన్నాయని. ఇవైతే పుట్నాలు అనమాట. మేమైతే పుట్నాలు అంటాం, మరి మీరు ఏమంటారు తెలీదు. సో అండ్ బెల్లం, డేట్స్, వాల్నట్స్, 2-3 అట్లా బాదం అండ్ కొన్ని క్యాషెస్ అండ్ బనానా మిల్క్, దట్స్ ఇట్. ఓకే గాయ్స్, సో ఇప్పుడే రెడీ అయిపోయాను అనమాట ఆఫీస్కి. నేను యాక్చువల్లీ ఇంతకుముందు వీడియో ఒకసారి మార్నింగ్ షిఫ్ట్కి వెళ్తున్నా అని చెప్పాను అనమాట, బట్ ఇప్పుడైతే ఈవినింగ్ షిఫ్ట్లోనే ఉన్నా ఇంకా నేను. సో యా రెడీ అయిపోయినా, ఆఫీస్కి వెళ్ళాలి. ఇంకో 20 minutes స్టార్ట్ అయిపోతా. బట్ ఇప్పుడే ఒక ఆర్డర్ వచ్చింది నైకా నుండి. ఇది స్లింగ్ బ్యాగ్ అనమాట. అయితే చాలా తక్కువకి వచ్చింది యాక్చువల్లీ, ఏదో డిస్కౌంట్లో. సో చూద్దాం. ఇది బ్రాండ్ వచ్చేసి ఫోరెవర్ 21 అనమాట. మంచి బ్రాండ్ అండ్ రెగ్యులర్గా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నా. సో యా లెట్స్ సీ. దీని మీద ఎంఆర్పి చూడండి 2000 ఉంది, బట్ 2000కి రాలే నాకు. ఎంతకు వచ్చింది తెలుసా? 775 అనుకుంటా. మాకు డిస్కౌంట్లో వచ్చింది. అండ్ ఎస్ క్యూట్ ఉంది, క్యూట్ ఉంది. ఐ లవ్ ఇట్. ఆల్వేస్ వాంటెడ్ ఇట్లాంటి బ్యాగ్ ఒకటి రెగ్యులర్ వేర్ కోసం. సో క్యూట్, ఐ లవ్ ఇట్. అండ్ ఆల్సో నేను కొన్ని రోజుల్లో ఈ రూమ్ చేంజ్ అయిపోతున్నాను అనమాట. ఇది యాక్చువల్లీ మా అన్నయ్య వాళ్ళ రూము, అన్నయ్య అని వదినది. బట్ నేను వాళ్ళు ఎట్లా యూఎస్లో ఉంటారు కదా అని చెప్పేసి పైన ఇది ఫస్ట్ ఫ్లోర్, అంటే సెకండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో 2 bedrooms ఉన్నాయి అండ్ ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇందులో ఎవ్వరు వాడరు, మళ్ళీ ఎందుకు వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేను సెట్ చేసుకున్నాను ఆ రూమ్ లాగా. బట్ మళ్ళీ ఇప్పుడు అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు బాగుండదు అని చెప్పేసి నేను మళ్ళీ నా రూమ్కి షిఫ్ట్ అయిపోతున్నాను అనమాట. సో అది కూడా ఇంకా అందులో బెడ్ ఏం లేదు, ఒక రేపన్న ఎల్లుండని వచ్చేస్తుంది బెడ్. సో మీకు కూడా చూపిస్తా. ఐ లవ్ ఇట్. నేనే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట కస్టమైజ్డ్గా. సో యాక్చువల్లీ బెడ్ బయట కొనుక్కుంటే బాగుంటుంది అంటారు, కానీ అస్సలు నాకు అంత సాటిస్ఫైడ్ అవ్వాలి. సో మా మమ్మీ వాళ్ళది కూడా చేయించినాము అండ్ ఇప్పుడు నా రూమ్లో కూడా బెడ్ చేయించినాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. వచ్చినాక చూపిస్తాం మీకు కూడా. అండ్ ఆ రూమ్ని కొంచెం మీకు చేద్దాం. సో ఇవన్నీ తీసేసి నా రూమ్లో సెట్ చేయించుకోవాలి మళ్ళీ. యాక్చువల్లీ నా రూమ్లోనే ఉండే, బట్ మళ్ళీ ఇక్కడ తెప్పించిన. ఇప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ కింద పెట్టేయాలన్నమాట. సో యా, అండ్ ఇక్కడైతే కొన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి, మీకు చూపిస్తా ఒకసారి. సో యా చూపిస్తా, చూడండి. ఐ లవ్ దిస్ ఫ్రేమ్స్ అనమాట. ఇక్కడ అన్నీ ఇట్లా ఫ్యామిలీ ఫొటోస్ ఇవన్నీ పెట్టిన. సో మీకు కూడా ఒకసారి చూపిస్తా. సో ఫస్ట్ ఫోటో టెడ్డీ గాంది ఉంటుంది అనమాట. నా ఫేవరెట్ ఫోటో టెడ్డీ గాంది. లుక్ ఎట్ హిమ్, ఎంత యాటిట్యూడ్ వాడైతే.
దాని తర్వాత కింద ఇదేమో రిసెప్షన్లో, అన్ని రిసెప్షన్లో వేసుకున్న అవుట్ఫిట్ అనమాట. మై ఫేవరెట్. ఇది కూడా నా ఫేవరెట్. నాది మమ్మీ ఫోటో అనమాట. ఎప్పటిదో చూడండి ఎంత బక్క ఉన్నా, మళ్ళీ అట్లా కావాలి, అందుకనే వర్కౌట్ స్టార్ట్ చేసిన. ఇది మా అక్కది నా శారీ ఫంక్షన్. చాలా ఫొటోస్ ఉన్నాయి యాక్చువల్లీ, బట్ ఇది నా ఫేవరెట్. ఈ ఫ్యామిలీ ఫోటో చిన్నప్పుడు చూడండి నేను ఎట్లున్నాను. కోతి అంటే కోతి అనమాట నేను చిన్నప్పుడు. అన్నయ్య చిన్నప్పుడు, మా అన్నయ్య స్కూల్లో ఉన్నప్పుడు 10th ఉండే అనమాట. అప్పుడు చేసినాడు ఇది. ప్రియా అని చెప్పేసి యూనిక్గా సూపర్ ఉంది కదా. అండ్ ఇదొకటి నా ఫోటో. ఇక్కడ నేను మా అక్క అనమాట. ఇది నేను మా అక్క. ఫస్ట్ సెల్ఫీస్ అనమాట నేను తీసుకున్నాను. అప్పుడు చిన్న డబ్బా ఫోన్ ఉంటుండే, ఆ డబ్బా ఫోన్ని ఇట్లా ఉల్టా పెట్టి తీసుకున్నాను అనమాట. సో మై ఫేవరెట్ పిక్చర్స్ 2 మంచిగా దాచిపెట్టుకొని ఫ్రేమ్ పెట్టించుకున్నా. చాలా ఫొటోస్ వచ్చినాయి ఇప్పుడైతే పెళ్ళివి, బట్ అప్పుడు ఫొటోస్ ఎక్కువ లేకుండే. సో ఇది ఒకటి ఉంటే చేయించుకున్నాను అనమాట. అన్నేదాన్ని అవుతుంది. ఇది మా అక్క స్కూల్లో ఉన్నప్పుడు చేసిన డ్రాయింగ్ బై సుప్రేజ అని ఉంటుంది. ఇక్కడ కొంచెం రూమ్కి బాగుంటుంది కదా పింక్ కలర్ అని చెప్పేసి నాకు కూడా ఫేవరెట్ డ్రాయింగ్ ఇది. సో అందుకే పెట్టేసిన. ఇదేమో వండర్లోకి వెళ్ళాం ఒకసారి మేము మా కజిన్స్తో. సో అక్కడికి పోయినప్పుడు తీసుకున్నాం అనమాట. ఇది నాకు వాటర్ అంటే ఘోరంగా భయం, బట్ స్టిల్ లోపలికి అట్లా ధైర్యం చేసి వెళ్ళి ఫోటో తీసుకున్నాను అనమాట. నేనే సెల్ఫీ తీసుకున్నా. అండ్ ఇదేమో చెన్నైలో షాపింగ్కి వెళ్ళినప్పుడు, అన్నయ్య పెళ్ళి షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం హోటల్లో. ఐ లవ్ ఇట్. అండ్ ఇది కూడా లాక్డౌన్ ముందు చూడండి ఎంత సన్నగా ఉన్నాను. ఇది ది బెస్ట్ పిక్చర్ మా బాపమ్మ అనమాట. బాపమ్మ అంటే నానమ్మ, సో మేము బాపమ్మ అంటాము. సో బాపమ్మ హ్యాండ్కి నేనప్పుడు మేమిద్దరం కలిసి నెయిల్ పాలిష్ పెట్టుకున్నాం అనమాట. సో ఆ ఫోటో తీసుకొని పెట్టుకున్నా. ఐ రియలీ మిస్ హర్, బట్ ఏం చేస్తాం, దిస్ ఇస్ మై ఫేవరెట్. అండ్ ఇది పెళ్ళి అవుట్ఫిట్ నాది. జస్ట్ అవుట్ఫిట్ అట్లా పెట్టుకున్నా బికాస్ ఈ పెళ్ళి అవుట్ఫిట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ శారీ. అండ్ మా అన్నయ్య పెళ్ళికి వేసుకున్న శారీ అనమాట, నా ఫేవరెట్. సో ఇవన్నీ ఇట్లా చేయించుకున్నా, బట్ చూద్దాం. అండ్ ఇక్కడ సైడ్ వస్తే ఇదొక పెయింటింగ్ అనమాట, మింత్రాలో తీసుకున్నా, లింక్ ఉంటే పెడతాను. అండ్ ఇది వచ్చేసి అదే ఫోటో కిందకి వచ్చేసింది. సో గైస్, మాకు టెడ్డీ గారు రాకముందు ఫస్ట్ బర్డ్స్ ఉంటుండే అనమాట. సో అవి ఒక 1 year 1.5 year తర్వాతనే చనిపోయాయి. సో ఫస్ట్ చనిపోయింది. ఇది అయితే నా ఫేవరెట్ ఉంటుండే. ఇది కొంచెం రౌడీ, బట్ ఇది నా ఫేవరెట్ అనమాట. సో ఇది చనిపోయింది ఫస్ట్. చనిపోయిన తర్వాత కొన్ని డేస్కి ఇది కూడా సిక్ అయిపోయింది. సో యా, వాటి గుర్తు కోసం ఇట్లా వాటి ఫెదర్స్ అయితే దాచిపెట్టుకున్నాను నేను. ఐ రియలీ లవ్ దెమ్ ఎ లాట్. క్యూటీస్. సో ఇదనమాట ఈ రూమ్లో చేసుకున్నది. అండ్ ఇక్కడ వ్యానిటీ అంతా సెటప్ చేసుకున్నా, బట్ ఇదంతా మళ్ళీ చేంజ్ చేసి నా రూమ్లో పెట్టేసుకుంటా. సో కింద రూమ్లో ఇవన్నీ మళ్ళీ సెటప్ చేసుకుంటా అని అయితే చెప్తలే, బికాస్ అక్కడ ఈ కలర్స్ లేవన్నమాట. నేను ఈ ఫ్రేమ్స్ ఈ కలర్స్ ఎందుకు తీసుకున్నా అంటే కబోర్డ్స్కి సెట్ అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు కింద రూమ్లో బ్లాక్ అండ్ వైట్ అనమాట. సో ఇవి సెట్ కావు, అక్కడ వేరే మనం ప్లాన్ చేస్తాను. నేను నాకు ఇష్టం ఉన్నట్టు నేను చేసుకుంటా గైస్. ఈ రూమ్లో నాకు నచ్చినట్టు చేసుకుందాం అనుకున్నా, కానీ ఎంతైనా ఇంకా మా అన్న రూమ్, సో వద్దా అనిపించింది. సో అందుకని చేయలే. ఇప్పుడు కింద రూమ్లో అంతా అదొక స్టోర్ రూమ్ లాగా వాడుకుంటున్నాం అనమాట. ఎట్లా ఎవరు ఉండలేరు అని చెప్పేసి అదొక స్టోర్ రూమ్ అయిపోయింది. బెడ్ లేదు, ఏం లేదు. సో ఈరోజన్నా రేపన్నా వస్తుంది బెడ్. వచ్చిన తర్వాత విల్ స్టార్ట్ డూయింగ్ మేక్ ఓవర్ టు ఇట్. నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను నేను. సో మీరు కూడా స్టే ట్యూన్డ్ ఫర్ రూమ్ మేక్ ఓవర్. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నేను వర్కౌట్ చేస్తున్నా కదా, మీరు కూడా అప్పుడప్పుడు మధ్యలో అడగండి, ఓకేనా, వర్కౌట్స్ ఎట్లయితున్నాయి, డైట్ ఎట్లయితుందని. సో నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది అనమాట, చేయాలి ఇంకా చేయాలని చెప్పేసి. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వీడియో. రేపైతే చూద్దాం. సో అదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు stay tuned. Please don't forget to like, share and comment. Also don't forget to subscribe. Bye guys.